నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు పెంచింది. అధికారులతోటి మొదలైన విచారణ రాజకీయ నేతల దాకా వచ్చింది. హైదరాబాద్ నందినగర్లో కేసీఆర్ను విచారించింది. గులాబీ దళపతి సహా ముగ్గురు కీలక నేతలను 2 వారాల వ్యవధిలోనే ప్రశ్నించింది. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎవరిని ప్రశ్నించారన్నదే. సిట్ విచారణ చుట్టూ జరుగుతున్న చర్చను చూస్తే బయట వినిపిస్తున్న మాటలకు లోపల జరిగిన పరిణామాలకు మధ్య గ్యాప్ స్పష్టంగా కనిపిస్తుంది. విచారణ గదిలో ఏం జరిగిందన్న దానికంటే బయట జరుగుతున్న ప్రచారమే రాజకీయంగా ఎక్కువ ప్రభావం చూపుతోంది. ఇక 2023 అసెంబ్లీ ఎన్నికల వేళ ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో 2024 మార్చి 10 నుంచి సిట్ విచారణ కొనసాగుతుంది. అటు అధికారులు ఇటు నేతలకు నోటీసులు ఇచ్చి డైలీ సీరియల్ను తలపించేలా విచారిస్తుంది సిట్. ఇప్పటికే అనేక మందిపైన ఛార్జ్షీట్ దాఖలు చేసింది. మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావుతో పాటుగా మాజీ ఎంపీ సంతోష్ రావుతో పాటు తాజాగా తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ను విచారించింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా గులాబీ దళం రోడ్డెక్కింది. ఎన్ని కుట్రలు చేసినా తలొగ్గేది లేదంటున్నారు బీఆర్ఎస్ లీడర్లు. ఆధారాలన్నింటినీ ముందుంచి ప్రశ్నించామని సిట్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. కాల్ డేటా, ఫైనాన్షియల్ లావాదేవీలు వంటి అంశాలపైన ప్రశ్నలు వేసినట్టుగా ప్రెస్ మీట్లో తెలిపింది. అయితే విచారణకు హాజరైన నేతల వర్షన్ మరోలా ఉంది. ఎంక్వైరీకి పిలిచి గంటల తరబడి కూర్చోబెట్టారని, అడిగిన ప్రశ్నని తిప్పి అడిగి చిరాకు తెప్పించారే తప్ప కీలకమైన ఆధారాలపైన సిట్ దగ్గర స్పష్టత లేదన్నారు గులాబీ లీడర్లు. సిట్ కంటే తామే ప్రశ్నలు వేస్తున్నామన్న నెరేటివ్ను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం తీసుకెళ్తుంది బీఆర్ఎస్. దీంతో ట్యాపింగ్ కేసులో ఎవరిని ప్రశ్నించారన్న ప్రశ్న ఆసక్తి రేపుతోంది. రైట్గా ఇదే అంశంపైన చర్చిద్దాం. మనకు అందుబాటులో ఉన్నారు చరణ్ కౌశిక్ యాదవ్ గారు, కాంగ్రెస్ నాయకులు, వెంకటరెడ్డి గారు, బీజేపీ నాయకులు, కాంబోజ్ వెంకటేశ్వర్లు గారు, బీఆర్ఎస్ నాయకులు, ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు, రాజకీయ విశ్లేషకులు మరి కాసేపులో జాయిన్ అవుతారు జూమ్లో. అందరికీ నమస్కారం అండి. చరణ్ కౌశిక్ గారు, మీరు చెప్పండి, కేసు మొదలై ఇన్ని నెలలు గడుస్తున్నా ప్రధాన నిందితులుగా భావిస్తున్న వారిపైన చర్యలు తీసుకోవడంలో జాప్యం ఎందుకు జరుగుతుంది? ఇది ఒక పొలిటికల్ డ్రామాగా చూడాలంటారు? ఇక్కడ చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి, బీఆర్ఎస్ ప్రభుత్వ ఆయనలో 9 సీట్లు వేసారు. మీరు ఒక్క సీట్ అన్న తెలిసిరా? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అనే ముందు బీఆర్ఎస్ ప్రభుత్వంలో 2014 నుంచి 2023 వరకు ఫస్ట్ వికారుద్దీన్ ఎన్కౌంటర్, 2015లో వికారుద్దీన్ ఎన్కౌంటరు, 2023కి వస్తాక ఎమ్మెల్యేల కొనుగోలు. ఈ మధ్యలో చాలా నయీముద్దీన్ ఎన్కౌంటర్ కావచ్చు, ఐటీ గ్రిడ్ డేటా అదేవిధంగా దాని మీద కావచ్చు, చౌదరా మీద కావచ్చు, దిశ సింధుతుల ఎన్కౌంటర్ కావచ్చు, తర్వాత గంగాధర్ ఆత్మహత్య కావచ్చు, అదే కాకుండా ఎమ్మెల్యేల కొనుగోలు కావచ్చు, టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కావచ్చు. ఇన్ని 9 సీట్లు వేస్తే ఒక్క సీట్ అన్న మీరు తెలిసిరా? మీరు అసలు చిట్టు తేల్చలేదు, ఎవరిని పిలిచి విచారణ సందర్భం కూడా లేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత మీరు చూస్తూ ఉన్నారు, కాళేశ్వరం సంబంధించి కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ మీద వీళ్ళు కోర్టుకు పోయారు. తర్వాత డ్యామ్ షేప్ అథారిటీ ఇచ్చిన రిపోర్ట్ మీద సిబిఐ విచారణ చేయాలని చెప్పేసి ముక్త ఖండంతో అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. 24 గంటల కేసు బుక్ చేస్తామని చెప్పిన భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం సిబిఐ కూడా కేసు బుక్ చేయలేదు. తర్వాత కార్ రేసింగ్ వ్యవహారం సంబంధించి గవర్నర్ అనుమతి కోరిన కేటీఆర్ గారు విచారణ చేయాలని 3 నెలలు టైం తీసుకొని 3 నెలల తర్వాత వారు అనుమతి ఇచ్చారు. అరవింద్ కుమార్ గారిని కేటీఆర్ గారు ఇద్దరిని కలిసి విచారణ చేయాలి. అరవింద్ కుమార్ గారు సంబంధించి ఐఏఎస్ ఐపీఎస్లు ఎవరైనా విచారణ చేయాలంటే ఖచ్చితంగా డిఓపిటీ అనుమతి తీసుకోవాలి. డిఓపిటీ సంబంధించి ప్రధానమంత్రి గారు నేతృత్వం వహిస్తారు. వారు ఇంతవరకు అనుమతి ఇవ్వలేదు. కాబట్టి డిఓపిటీ అనుమతి వచ్చిన తర్వాత ఖచ్చితంగా విచారణ చేస్తారు. తర్వాత గొర్రెల స్కామ్ సంబంధించి ఏసీబీ విచారణ జరుగుతుంది. దానిలో ఈడీ అంటారు. అది ఈడీ తర్వాత మాత్రం రాష్ట్ర ప్రభుత్వం దాని మీద ఏసీబీ పూర్తిస్థాయి రిపోర్ట్ ప్రకటిస్తారు. తర్వాత విద్యుత్ సంస్థలకు సంబంధించి ఆల్రెడీ రిపోర్ట్ ప్రకటించారు, అది లీగల్ ఒపీనియన్లో ఉన్నది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం త్వరితగతిన పరిష్కరించే ప్రయత్నంలో విచారణ సంస్థలకు పూర్తిస్థాయి అధికారాలు ఇచ్చి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతాం. దాన్ని రాజకీయం చేసే ప్రయత్నంలో భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ ముందుకు పోతాం. ఇంకా కాకుండా అదాని రివిడెన్ బర్గ్ రిపోర్ట్ మీద 2023-24 కమిటీ వేసింది కేంద్ర ప్రభుత్వం.
ఎలక్ట్రోల్ బాండ్ల మీద 24 వేసారు, రఫేల్ ఒప్పందం మీద 2018 వేసారు, నీటు మరి పేపర్ లీకే అంశాల మీద వేసారు, హర్యానా ధాన్యం కొనుగోలు మీద, అదాని బొగ్గు కుంభకోణం మీద కమిటీలు వేసారు. ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం తేల్చలేదు. దాదాపు 11,000 సిబిఐ కేసులు పెండింగ్ ఉన్న పరిస్థితి మనం చూస్తాం. అయోధ్య మీర కేసు 19 సంవత్సరాలు పట్టింది సార్. అదే వివేకానంద గారి కేసు ఏమైందో తెలియదు. అవినాష్ రెడ్డి గారు అరెస్ట్ చేస్తున్న సిబిఐ ఇప్పుడు అరెస్ట్ చేయలేదు. తర్వాత రథం దగ్ధమైంది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు సిబిఐకి ఆ కేసు ఏమైందో తెలియని పరిస్థితి. ఇట్లా చెప్పుకుంటూ పోతే భారతీయ జనతా పార్టీ 25 మంది సిబిఐ కేసు ఉన్న వాళ్ళు భారతీయ జనతా పార్టీ జాయిన్ అయితే 23 మంది మీద క్లీన్ సీట్ ఇచ్చారు. అదే అశోక్ చవాన్ సహారా కేసు ఉంటే ఆయన రాజ్యసభ చేశారు. ఒకరు కాదు 2 ఇట్లా చెప్పుడు దేశంలో చాలా మంది ఉన్నారు. ఆ మనడకు ఎన్సీపీ అంటే నేషనల్ కరప్షన్ పార్టీ, అజిత్ పవన్ ఉరదీయాల 70 కోట్ల కుంభకోణం చేసినని చెప్పారు. అట్లాంటి వ్యక్తిని తీసుకొని వాళ్ళు డిప్యూటీ సీఎం చేసలే కాక ఆర్థిక శాఖ ఇచ్చారు. వారు చనిపోయారు. వారి గురించి మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. కాకపోతే ఇట్లా చెప్పుకుంటూ పోతే దేశంలో సిబిఐని, ఈడీని, ఇన్కమ్ ట్యాక్స్ను కేంద్ర ప్రభుత్వం వాడుకుంది. ఇక్కడ సిట్ల పేరు మీద తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ వాడుకుంది తప్ప కాంగ్రెస్ పార్టీ ఎక్కడ వాడుకునే. ఇక సెట్లకు సంబంధించి ఫోన్ ట్యాపింగ్ పాల్పడేది వాళ్ళు. అదేకాక ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కూడా ఇక్కడ చాలా స్పష్టంగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులే చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. వి ప్రకాష్ గారు ఇరిగేషన్ శాఖ కార్పొరేషన్ చైర్మన్గా పనిచేసి కార్పొరేషన్కి వారే హరీష్ రావు గారు ఫోన్లు ట్యాపింగ్ అయినాయి, బంధువుల ఫోన్లు ట్యాపింగ్ అయినాయి, అనుచరుల ఫోన్లు ట్యాపింగ్ అయినాయి. 2018లో మంత్రివర్గంలో తీసుకున్నప్పుడు ఈ విషయం హరీష్ రావు గారు చెప్పిన వారు మాట్లాడుతూ ఉన్నారు. కల్వకుంట్ల కవిత గారు మా ఆయన ఫోన్లు, మా ఫోన్లు, మా పిఏల ఫోన్లు ట్యాపింగ్ అని చెప్పేసి అల్లుని ఫోన్ ఎవరైనా ట్యాపింగ్ చేస్తారని చెప్పి కల్వకుంట్ల కవిత గారు ఆనాడు ఎమ్మెల్సీగా, ఎంపీగా జాగృతి సంస్థ నడిపిన కల్వకుంట్ల కవిత గారు మాట్లాడుతూ ఉంది. తర్వాత కేటీఆర్ గారు కూడా అన్నారు 3-4 ఫోన్లు చేసి ఉంటే ట్యాపింగ్ అయితే పెద్ద లెక్కన అని చెప్పి వారు మాట్లాడారు. తర్వాత విశ్వేశ్వరరెడ్డి గారు మా భూమి ఎవరైతే కొనుగోలు చేస్తారని చెప్పి వచ్చారో వాళ్ళని ట్యాపింగ్ చేసి బెదిరించి భూమి కొనుగోలు చేశారని చెప్పి వారు. సంధ్యా కన్వెన్షన్ సీతారావు గారు 16 కోట్ల రూపాయలు ఎలక్షన్ బాండ్ రూపంలో తీసుకుని చెప్పి వారు. అదే ఈటల రాజేంద్ర గారు మా కుటుంబ సభ్యుల పోలు, మా పోలు ట్యాపింగ్ చేశారని చెప్పి వాళ్ళ క్యాబినెట్లో రాజీనామా చేయకముందు వారు మాట్లాడారు. తర్వాత బండి సంజయ్ గారు మన విచారించారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారిని విచారించారు. మా గాంధీభవన్ సిపిఆర్ హరిప్రసాదరావు గారిని విచారించారు. ఎవరైతే బాధ్యులు కావచ్చు, ఎవరైతే ఫోన్లు ట్యాపింగ్ అని చెప్పేసి సమాచారం ఉందో వాళ్ళందరినీ విచారణ చేస్తారు. దానిలో భాగంగా ఇప్పటికే ప్రభాకర్ రావు గారిని, ప్రణీత్ రావు గారిని, భుజంగరావు గారిని, అదే కాకుండా వీళ్ళందరూ కూడా రాధాకిషన్ రావు గారిని ఆల్రెడీ జైలుకు పోయొచ్చారు. అదే కాకుండా మొన్న హరీష్ రావు గారిని చేశారు, కేటీఆర్ గారు చేశారు, సంతోష్ రావు గారు చేశారు, ఈరోజు కేసీఆర్ గారు చేశారు. ఇంకోటి కేసీఆర్ గారికి సంబంధించి అడ్రస్ల విషయంలో ఒకసారి ఏమంటారు ఫామ్ హౌస్ రామని చెప్తారు. అసెంబ్లీ రికార్డులో ఉన్న అడ్రస్ ఏమో సిద్దిపేట, చింతమాడి కానీ ఒక అడ్రస్, రెండోది నందినగర్ హైదరాబాద్ అని ఉంది. ఈ రెండింటిలో ఏదో ఒక అడ్రస్. హైదరాబాద్ లిమిట్స్లో నందినగర్ ఉంది కాబట్టి ఇక్కడ విచారణ చేస్తామని చెప్పారు. చాలా స్పష్టమైన సిట్ కూడా కొంత టైం కావాలంటే టైం ఇచ్చారు. అయినా దీన్ని రాజకీయం చేసే ప్రయత్నంలో బీఆర్ఎస్ పార్టీ ముందుకు పోతుంది. ఎందుకంటే చేసిన తప్పులు, చేసిన ఘోరాలని వాళ్ళే చేసి ఇక ఉద్యమ నాయకుడు ఏది చేసినా చెల్తుందని చెప్తే ఎట్లా? ఉద్యమ నాయకులు ఎవరు కాదు? గద్దర్ గారు ఉద్యమ నాయకుడు కదా? 3 గంటల పాటు ఎండలో కూర్చోబెట్టి మీరు గద్దర్ గారిని అవమానించరే? కోదండరాం గారు ఉద్యమ నాయకుడు కదా? వాళ్ళని ఏ విధంగా అవమానించి ఏ విధంగా అరెస్ట్ చేసిన అందరూ చూడలేదా? అదే కాకుండా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని 2018 డిసెంబర్ 4వ తారీఖు నాడు అర్ధరాత్రి 3 గంటలకు తలుపులు బద్దలు కొట్టి అరెస్ట్ చేశారు. అదే కాకుండా జన్వాడ ఫామ్ హౌస్ సంబంధించి 150 రూపాయల పిట్టింగ్ కేసు, అది ఏది డ్రోన్ చేసిన కేసు, దానిలో 13 రోజుల పాటు చెల్లపల్లి జైల్లో క్రిటికల్ జైల్లో పెట్టింది. మీరు చేస్తే కరెక్ట్. కాంగ్రెస్ పార్టీ చాలా పారదర్శకంగా చట్టం అంటే వాళ్ళు వెంటనే యాక్షన్ తీసుకున్నారు. మీరు ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోతే? ఏ యాక్షన్? ఇప్పుడు చెప్పిన 9 సీట్లు వేసి ఏమైందని అడుగుతున్నాం మేము. మీ సీట్లు ఏమైంది? సీట్ల విషయంలో ఇది చాలా పారదర్శక విచారణ జరుగుతూ ఉంది. అంటే ఉద్యమ నాయకులే చెప్పేసి మీరు ఏది చేస్తే చెల్లదని చెప్పి అనుకుంటారా? చట్టం కేసీఆర్ గారికి ఒకటి, మీకు ఒకటి, నాకు ఒకటి ఉంటుందా? చట్టం అందరికీ చుట్టం కాదు. చట్టం అనేది అందరికీ సమానంగా ఉంటుంది. చట్టం ఎవరికి చుట్టం కాదు. ఇక్కడ చట్టాన్ని ఉపయోగించే ప్రయత్నం మీరు ఆనాడు డైనింగ్ టేబుల్ మీద కూర్చొని ఫామ్ హౌస్లో కూర్చొని తెలంగాణ రాష్ట్రం వీళ్ళని అరెస్ట్ చేయండి, వాళ్ళని అరెస్ట్ చేయండి చెప్పేసి అందరూ అరెస్ట్ చేసి పైశాచిక ఆనందం పొందింది మీరు. మేము పైశాచిక ఆనందం పొందే ఉద్దేశం లేదు. చాలా పారదర్శకంగా ప్రజాస్వామ్యంలో ముందుకు పోతాను. అరే జర్నలిస్ట్ అరెస్ట్ చేస్తే జర్నలిస్ట్ అరెస్ట్ చేసి కాంగ్రెస్ పార్టీ విష ప్రచారం చేశారు. మీరు ఆనాడు తొలివేలు రగన్ అరెస్ట్ చేయలేదా? తీర్మానం మళ్ళీ అరెస్ట్ చేయలేదా? టీవీ9 రవిప్రకాష్ గారు అరెస్ట్ చేయలేదా? ఏబిఎన్, V6, వెలుగు, తర్వాత టీవీ9, నమస్తే, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ పేపర్లు మీరు బ్యాన్ చేయలే? అంటే మీరు చేస్తే కరెక్ట్, కాంగ్రెస్ పార్టీ చేస్తాం. ఇంకోటి కల్వకుంట్ల కవిత గారు చెప్తా ఉన్నారు. ఏం చెప్తా ఉన్నారు? అమరజ్యోతి నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు, సెక్రటరీ నుంచి సీతారామప్రాయుడు వరకు, కాళేశ్వరం నుంచి కలెక్టరేట్ల వరకు, పాలమూరు రంగారెడ్డి నుంచి ప్రగతి భవన్ వరకు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ వరకు మొత్తం అవినీతికి పాల్పడరని చెప్పేసి కల్వకుంట్ల కవిత గారు మాట్లాడుతూ ఉంది. ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ జరిగిందని చెప్పి మీ కుటుంబ సభ్యులు, మీ వాళ్ళే చెప్తా ఉన్నాడు. తెలంగాణ రాష్ట్రంలో మొన్న ఏమైంది? సిద్దిపేట సంబంధించి చక్రధర్ గౌడ్ గారు వాళ్ళ పంజాగుట్ట పిఎస్లో కేసు పెట్టిన పరిస్థితి. అదే కాకుండా చాలామంది మా ఫోన్లు ట్యాపింగ్ అయినప్పుడు విచారణలో భాగంగా ఆనాడు ప్రణీత్ రావు గారు మూసిలో పడేసిన డేటాను మొత్తం 3 నెలల డేటాను డిస్ట్రాయ్ చేసి లోపల పడేసిన కాబట్టి ఆధారాలు సమకూర్చే ప్రయత్నంలో సిట్టు విచారణ చేస్తాం. దాన్ని పేద ఎత్తున సిట్టుకు మేమే ప్రశ్నలు వేసినామని చెప్పేసి. అంటే మీరు నదులకు నడకలు నేర్పినారు కాబట్టి మరి సిట్టుకు కూడా మీరే ప్రశ్నలు వేసినారు. ఎవరికి తెలుసు? ఆనాడు కాళేశ్వరరావు గారు నామకరణం చేసుకున్నారు. మీరు టెండర్లు రద్దు చేసినా కరెక్టే,
మీరు సుజన్ రెడ్డికి టెండర్లు ఇచ్చినా కరెక్టే, సింగరేణిలో మీరు 10% ఎక్సైజ్ ఇచ్చినా మీరు కరెక్టు. కాంగ్రెస్ పార్టీ ఏదైనా చేస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీ తప్పు చేసింది, అవినీతి చేసింది, కాంగ్రెస్ పార్టీ ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డది, లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఏమైందా అదే కేసా అని చెప్పేసి కేటీఆర్ గారు మాట్లాడారు. అంటే ఏంది మీరు కృష్ణా జలాల మీద కావచ్చు, గోదావరి జలాల మీద కావచ్చు అసెంబ్లీలో చర్చ చేద్దామంటే పారిపోతారు. పిల్లలు చూసుకుంటారు, పిల్లలు పారిపోయి తండ్రి పారిపోయిన పరిస్థితి మనం చూసినాం. కాబట్టి ప్రతి అంశం మీద కాంగ్రెస్ ప్రభుత్వం చర్చ చేయడానికి సిద్ధంగా ఉంది. అసెంబ్లీకి వస్తే అన్ని విషయాలు ఇదే కాదు, సబ్జెక్ట్ మీరు డిసైడ్ చేసుకోండి, ప్రభుత్వం చర్చ చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పేసి ముఖ్యమంత్రి గారు మాట్లాడి దాన్ని సమాధానం చెప్పకుండా సిట్లకు మేమే క్వశ్చన్లు వేసినాం, ఇది ఒక సిట్టా లొటపీస్ కేసు అని, అదేవిధంగా తోడకలు తీస్తానని చెప్పిన కేసీఆర్ గారు పారిపోయాయి. ఎవరికి పారిపోయారు? కేటీఆర్ గారు పారిపోయారు, హరీష్ రావు గారు, కేసీఆర్ ముగ్గురు పారిపోయారు కదా. కృష్ణా జలాలు మేము మాట్లాడదామంటే తెలంగాణకు మరణ శాసనం రాసి తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేకుండా చేసింది మీరు, మేము కాదు. కాబట్టి తెలంగాణ సబ్బండ వర్గాలను ఫోన్ ట్యాపింగ్ చేసి తెలంగాణ రాష్ట్రంలో మగవాళ్ళు ఆడవాళ్ళు మాట్లాడుకు ఫోన్ సమావేశం ఇది మీరు పైశాచిక ఆనందం ఉంది. ఇప్పుడేదో కాంగ్రెస్ ప్రభుత్వం నిందలేసే ప్రయత్నం చేస్తే తెలంగాణ సమాజం అంగీకరించదు, ఖచ్చితంగా ధీటైన సమాధానం కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. కానీ ఫోన్ ట్యాపింగ్ విషయంలో కేసీఆర్ పారిపోలేదు కదా, ఒక బాధ్యత గల పౌరుడిలాగా ఈరోజు విచారణకు హాజరయ్యారు కదా చరణ్ గారు. ఇప్పుడు బాధ్యత ఎవరు ఉంచిన కాబట్టి సిట్టు సంబంధించి ఎంత పారదర్శకంగా అంటే మీకు టైం కావాలని టైం లేదా? ఇంకోటి మీకు మున్సిపల్ ఎలక్షన్ జరుగుతున్నాయి, ఇంకా టైం కావాలని మీరు మున్సిపల్ ఎలక్షన్కి మీరు బీఫామ్ మీద సంతకం పెడతానికి ఏ ఫామ్ మీద మీరు సంతకం పెడతారు? బీఫామ్ అనేది జిల్లా అధ్యక్షులు అందరికీ ఇచ్చేస్తారు. మా పార్టీ కూడా మన కలవకుంట్ల కవిత గారిని సస్పెండ్ చేయడం మీరు సంతకంతో సస్పెండ్ చేశారు, మీరు సూచించిన వ్యక్తులు సస్పెండ్ చేశారు. దానిలో భాగంగా మీకు టైం కావాలని టైం ఇచ్చి మీ ఏ అడ్రస్ పెడితే ఆ అడ్రస్లో విచారణ చేస్తానికి మీ 60 సంవత్సరాలు ఉన్నాయి కాబట్టి చట్టాల్లో పడి వాళ్ళు వస్తే వాళ్ళ మీద నిందలేసే ప్రయత్నం, కాంగ్రెస్ పార్టీని నిందలేసే ప్రయత్నం, రేవంత్ రెడ్డి గారి మీద నిందలేసే ప్రయత్నం, మీరు చేసిన పాపాలని మీరే 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసింది మీరు. తెలంగాణ రాష్ట్రంలో అప్పు చేసి పప్పు కూడా తిని తెలంగాణ సర్వనాశనం చేసింది మేము కాదు. కాబట్టి ప్రతి ప్రశ్నకు ప్రతి దానికి కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉంది. ఖచ్చితంగా అసెంబ్లీ వేదిక చర్చ చేయడానికి గతంలో లాగా బీఆర్ఎస్ ప్రభుత్వంలాగా ప్రతిపక్షాలు మేము అవకాశం మీడియా మీద ఆంక్షలు పెడతాం, ఇందిరా పార్క్ ధర్నా చేసుకునే అవకాశం లేకుండా చేయలేదు, అందరు మీడియాకు ఆంక్షలు పెట్టలేదు, ఇందిరా పార్క్ ధర్నా చేసుకునే అవకాశం ఉంది. ప్రగతి భవన్లో ఆనాడు ఎవరికి ప్రవేశం లేదు, రోజు ప్రజాభవన్కు అందరికి ప్రవేశం ఉంది. ముఖ్యమంత్రి రోజు కలుస్తూనే ఉన్నాడు, ప్రజాస్వామ్యం చర్చిస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది. దాని ఏదో కాంగ్రెస్ పార్టీలో అవినీతి జరిగిందని, కాంగ్రెస్లో ఏదో జరిగిందని, ఏదో నమస్తే తెలంగాణ టీవీ న్యూస్, తెలుగు స్క్రైబ్, యూట్యూబ్ ఛానల్ ఎంత కలిసి కాంగ్రెస్ పార్టీ విషయ ప్రచారం చేస్తే తెలంగాణ సమాజం నమ్ముతారా? నమ్మరు కదా. కాబట్టి ప్రజాస్వామ్యబద్ధంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సిట్లకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చి సిట్ ఆధ్వర్యంలో విచారణ జరుగుతూ ఉంది. రైట్, మాట్లాడదాం చరణ్. అయితే వెంకటరెడ్డి గారు మీరు చెప్పండి, ఈ కేసులో హవాలా అంటే ఫోన్ ట్యాపింగ్ కేసులో హవాలా డబ్బు, విదేశీ సర్వర్ల వాడకం వంటి అంశాలు బయటకు వచ్చినా కూడా కేంద్ర సంస్థలు ఈడీ, సిబిఐ నేరుగా రంగంలోకి దిగకపోవడానికి కారణం ఏమై ఉంటుంది మీరు చెప్పండి వెంకటరెడ్డి గారు. అంటే సిట్టు అనేటువంటిది ఇప్పుడు చరణ్ కౌశిక్ గారు మాట్లాడిన దాంట్లో ఏంటంటే ఒకటి స్పష్టంగా కనపడుతున్నటువంటిది, భారతీయ జనతా పార్టీ ముందు నుంచి చెప్తున్నటువంటిది, భారతీయ జనతా పార్టీ ఆరోపణ వాస్తవమని ఇప్పుడు కనపడుతున్నటువంటిది, వాళ్ళు మాట్లాడుతున్నటువంటి పద్ధతుల పల. మేము 8 సిట్లు వాళ్ళు వేసినారు, ఏమైంది? మేము 8 సిట్లు వేసినాం, ఏమవుతుంది అంటే వాళ్ళు అవినీతి చేసినారు, మేము అవినీతి చేసినాం. బొగ్గుకు సంబంధించి సింగరేణికి వాళ్ళు చేస్తే తప్పలేదా, మేము చేస్తే తప్పలేదా? అన్నీ ఇప్పుడు ఆయన చెప్పినవన్నీ కూడా ఏంటంటే వాళ్ళు చేస్తే ఏమనలేదు, మేము చేయకపోతే మేము ఏదో అయిపోతుంది అనేటువంటి పద్ధతుల పల ఇది అన్నట్టు. గత 9 సంవత్సరాలు పాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ, 2 సంవత్సరాలు పాలిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ, రెండు కూడా ఒకే కోణంలో పార్టీ ఫిరాయింపుల దగ్గర నుంచి మొదలు పెడితే వాళ్ళు చేసినప్పుడు వీళ్ళు మాట్లాడిండ్రు, ఇప్పుడు వీళ్ళు చేసిండ్రు. కాబట్టి ఇక్కడ కనపడుతున్నటువంటిది ప్రజా డబ్బును ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ప్రజలను మభ్యపెట్టేటువంటి, మోసం చేసేటువంటి పద్ధతిలో ఉన్నది అనేటువంటిది కనపడుతున్నటువంటిది. రేవంత్ రెడ్డి గారిని ఎందుకు పిలవలేదండి సిట్టికు? కవిత గారిని ఎందుకు పిలవలేదండి? రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు అన్నాడు కదా, నా ఫోన్ ట్యాప్ అవుతుంది అన్నాడు కదా, ఒకసారి ఏమో నా ఫోన్ ట్యాప్ కాలేదంటాడు. నేను ఏమంటున్నామంటే రేవంత్ రెడ్డి గారి మీద ఉన్న కేసు వీళ్ళు మాఫీ చేసి దాన్ని స్లో డౌన్ చేసినారు. ఇప్పుడు వీళ్ళ మీద ఉన్న కేసులు వాళ్ళ వేసేటువంటి ఒక కుట్ర, నాటకము, డైలీ సీరియల్ నడుస్తున్నటువంటిది. ఎంతకాలం పడుతుందండి? చాలా సందర్భాల్లో చెప్తున్నాడు ఎవరు, ఈ కార్ రేసింగ్కి సంబంధించి ఇవ్వకపోతేనే గవర్నర్ గారు మమ్మల్ని నిందించినారు. గవర్నర్ గారు ఇచ్చినాక ఏమంటున్నాడు ఇప్పుడు అరవింద్ కుమార్ గారు ఐఏఎస్ను డిఓపీటీ. మరి ముఖ్యమంత్రి గారు వారానికి 2 సార్లు ఢిల్లీ పోతున్నాడు కదా, మరి ఎందుకు అనడం లేదు? మా కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వడం లేదు, కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తుంది అనేటువంటి మాట్లాడుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఎందుకు అరవింద్ కుమార్ గారు ఐఏఎస్ పర్మిషన్ ఇవ్వడం లేదని ఒక్కనాడన్నా స్టేట్మెంట్ ఇచ్చిండండి? చక్రి గారు మీరు చెప్పండి, 8-9 నెలలుగా మనం అనేక విమర్శలు చేసినటువంటిది, గాలి విమర్శలు చేసినాడు టీఆర్ఎస్ పార్టీ మీద. కానీ ఈ కేసులన్నిటిని నేను కొలిక్కి తెస్తా, ఈ కేసుల మీద నేను ఎఫ్ఐఆర్ జారీ చేస్తా, వీటిలన్నిటిని ఫలానా ఈ 5 నెలలు 6 నెలల లోపల పూర్తి చేస్తా అని చెప్పలేదు కదా, చెప్పడు. కాబట్టి ఏంటంటే ఈ 2 పార్టీలు ఒక కుట్ర కోణం లోపల
భవిష్యత్తులో ఈ రెండు పార్టీలు ఒక అవగాహన కిందనే చేస్తున్నటువంటిది చెప్తున్నటువంటి అంశం. కాబట్టి ఎందుకు చేయడం లేదు ఏంది అనేటువంటి దాని కింద ఎంతకాలం అవసరం అవుతుందండి? ఇప్పుడు బొగ్గు గనులకు సంబంధించి వస్తుంది. బొగ్గు గనులకు సంబంధించినటువంటిది రేవంత్ రెడ్డి గారి బంధువు పేరెందుకు కానీ ఆయన ఎవరు అల్లుడండి? బీఆర్ఎస్ పార్టీ గతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఎన్నికై కాంగ్రెస్ పార్టీలో చేరేటటువంటి ఖమ్మంకు సంబంధించిన పాలేరుకు సంబంధించిన మాజీ ఎమ్మెల్యే అల్లుడు. ఇవన్నీ ఎవరికి తెలియడం లేదండి. మరి కవిత గారు అంటున్నారు కదా, కవిత గారిని ఎందుకు పిలవడం లేదు సిట్టు? కాబట్టి అనేక అనుమానాలు ప్రజల్లో వస్తున్నటువంటి పరిస్థితి. ఇది ఒక టైంపాస్ ముచ్చట, ఈస్ట్మన్ కలర్ డైలీ సీరియల్ కింద దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ రెండు కుమ్ముక్కై బీజేపీని పక్కకు జరిపేటువంటి ప్రయత్నం లోపల బీజేపీకి ఏమి లేదు అని చెప్పేటువంటి ఒక కుట్రలో వీళ్ళు ఒక భాగం కింద వస్తున్నటువంటి ప్రజలు ఒకటి స్పష్టంగా తెలుసు ప్రజలకు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది అనేటువంటి తెలుసు. మరి బీఆర్ఎస్ పార్టీ ఏ రకంగా ముందుకెళ్తుంది, అన్యాయం చేయలేదు, అక్రమాలు చేయలేదు అని వారు అనుకోవడం లేదు. ప్రజలు సానుభూతి రాదు. కాబట్టి రోజు ఎంతకాలం చేస్తారు ఇట్లా? ఏ ఒక్క కేసులో అయినా జరిగిందా? ఏ ఒక్క కేసులో ఎఫ్ఐఆర్ జారీ చేసిండ్రా? ఒక్కటి చేయలేదు అనేటువంటి 2 సంవత్సరాలు అయిపోయింది టైము. ఇంకా 2 సంవత్సరాలు ఉంది. చివరి సంవత్సరం ఎన్నికల కోణమే ఉంటుంది. కాబట్టి మేము అంటున్నది ఏంటంటే ఈ కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల మధ్య ఉండేటువంటి అంతర్గత అవగాహన ఒక్కటనే చెప్పండి డిఫరెన్స్. ఇప్పుడు ఇంతవరకు దానం నాగేందర్ గారు కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద పోటీ చేసినా కూడా మీరు బాధపడ్డారు కదా. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత సుమారుగా నా లెక్కలో 50 నుంచి 60 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు పార్టీ ఫిరాయించి కాంగ్రెస్ నుంచి ఫిరాయించి బీఆర్ఎస్ పార్టీలో చేరేటప్పుడు మీ పార్టీ ఎంత బాధపడ్డది, మీ నాయకులు ఎంత బాధపడ్డారు, కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు బాధపడేటువంటి సందర్భంలో మీరు చేసిందండి వాళ్ళు అంటున్నా. కాబట్టి కేసీఆర్ యొక్క తోకబట్టుకొని ప్రయాణం పరిపాలనలో కానీ అవినీతిలో కానీ అనుసరించేటువంటి పద్ధతి లోపల ఇవాళ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఉండడం అనేటువంటిది బాధాకరమైన అంశం. కాబట్టి మీకు అవకాశం వచ్చినప్పుడు మీరు చేస్తున్నటువంటిది, వాళ్ళకి అవకాశం వచ్చింది వాళ్ళు చేసినారు. ఇవన్నీ ఎవరికి చెప్తారా అంటున్నా? మీరు వాళ్ళకంటే బెటర్ అనేది ఒకటైనా చూపించండి నాకు. వాళ్ళు వాగ్దానాలు చేసినారు, అమలు పరచలేదు. మీరు వాగ్దానాలు ఎంతకంటే ఎక్కువ చేసినారు. వాళ్ళు 9.5 సంవత్సరాలు పట్టింది వాగ్దానాలు అమలుకు వచ్చేటప్పటికి. భయంకరమైనటువంటి ఆర్థిక లోటు, అప్పులు ఇవనేటువంటిది వాళ్ళు చెప్తున్నారు కదా. ఆ 7 లక్షల కోట్లు అప్పు చేసినారని అంటున్నారు. మీరు చేసినప్పుడు నెలకు 10,000 కోట్లు. కాబట్టి చక్రి గారు ఈ 2 పార్టీల మధ్యన ఒక అంతర్గత రహస్య ఒప్పందాన్ని పెట్టుకొని ప్రయాణం చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది అనేటువంటి ప్రజల్లో వచ్చినటువంటి అభిప్రాయం. కాబట్టి వల్ల ఈ 2 పార్టీలు ఈ తెలంగాణకు పనికిరావు అనేటువంటి అభిప్రాయం లోపల ప్రజలు, మేధావులు, ఆలోచనాపరులు, ఉద్యోగస్తులు, కొంత ఎక్కువగా పరిశీలించేటువంటి జనమంతా కూడా ఇవాళ అభిప్రాయానికి వస్తున్నటువంటి పరిస్థితి కనపడుతున్నటువంటిది. కాబట్టి ఇవాళ కేసీఆర్ను ఏం చేస్తారు అనేటువంటి దాని కింద ఇప్పుడు కేసీఆర్ ఏం చేస్తారు అంటే చర్చ ఎటుపోతుంది అని అర్థం పరిస్థితి. అనేక కేసుల్లో ఇట్లాంటి పరిస్థితి కనపడ్డది కదా ఇవాళ. మీరు కేసీఆర్ను రక్షించడానికి ప్రయత్నం చేస్తుండ్రా, లేకపోతే కేసు పెట్టడానికి ప్రయత్నం చేస్తుండ్రా? ఇప్పుడు ఏవో కేసులు మాట్లాడుతున్నాడు, దేశంలో ఉన్న కేసులు. ఇక్కడ తెలంగాణలో ఏం జరుగుతుందో చెప్పండి మీరు. తెలంగాణ గురించి మనం మాట్లాడుతున్నాం, ఆ చర్చ మనం పక్కకు పెడదాము. దేశంలో భారతీయ జనతా పార్టీ ఇవన్నీ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి మీరు చెప్పాల్సిన సమాధానం ఏంది? మేము ఈ కేసుల మీద అతి త్వరగా మేము విచారణ చేస్తాము, ఎఫ్ఐఆర్ జారీ చేస్తాము, శిక్ష వచ్చేటట్టు చేస్తాము. దానికి ఉల్టా ఏం మాట్లాడుతున్నారు? అప్పుడు ఏం చేసిండ్రు, ఆ కేసు ఏమైంది, ఇదా అనండి చెప్పాల్సినటువంటిది. అధికారంలో ఉన్నటువంటి పార్టీ చెప్పాల్సినటువంటిది. మీరు 2 మర్డర్లు చేసారంటే మేము 1 మర్డర్ చేసినాము, లేకపోతే మేము 3 మర్డర్లు చేసినాము, ఇదా చెప్పాల్సినటువంటిది. కాబట్టి అవినీతికి సంబంధించిన చరణ్ కౌశిక్ గారు చాలా విషయాలు చెప్పినాడు. అవన్నీ వ్యక్తిగత సంబంధించిన అంశం. భారత ప్రభుత్వ చట్ట నిబంధనల ప్రకారంగా ఒక రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రజల యొక్క డబ్బును దుర్వినియోగం చేసి పరిపాలకులు దాన్ని తమ సొంత ప్రయోజనాల కోసం వాడుకునేటువంటి అవినీతికరమైనటువంటి చర్యలు ఏవైనా కూడా అతి ప్రాముఖ్యత కలిగి ఉండాలా. లేకపోతే దిశ కేసులు ఏం జరిగింది అవనేటువంటిది అట్లా పక్కకు పెట్టండి వాటి గురించి. కాబట్టి మేమేమంటున్నామంటే బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్కు ఒక ఒప్పందం ఢిల్లీలో ఉంటుంది. వీళ్ళ చేతులు ఏం లేదు, రేవంత్ రెడ్డి గారు చేసేది ఏం లేదు. నేను ఇవాళ చెప్తాను కదా, ఈ విచారణ చేసినటువంటి ఏ వ్యక్తుల మీద కూడా కేసులు పెట్టరండి వీళ్ళు. ఢిల్లీలో ఏంటంటే అక్కడ హైకమాండ్ ఉంటుంది. మీరు తొందరపడకండి. ఒకవేళ ఈ కేసులు పెడితే బీఆర్ఎస్ పార్టీని మీరు ఒకవేళ నిర్మూలిస్తే పరిస్థితి అధ్వానంగా ఉంటుంది. మనకు బీజేపీకే పోటీ అవుతుంది.
వాళ్ళు ఉండరు ఫీల్డ్లో అనేటువంటి అభిప్రాయాలు చర్చ జరుగుతున్నటువంటిది. ఇవన్నిటి కూడా సమాధానం చెప్పాల్సినటువంటిది రైట్ రేవంత్ రెడ్డి వెంకటరెడ్డి గారు గారు చెప్పాలంటే. రైట్ మాట్లాడదాం. మనకు అందుబాటులో ఉన్నారు కంబోజీ వెంకటేశ్వర్లు గారు బీఆర్ఎస్ నాయకులు, అదేవిధంగా ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు కూడా మనకు జూమ్లో అందుబాటులో ఉన్నారు. మురళీ మనోహర్ గారు మీరు చెప్పండి. నమస్కారం అండి మురళీ మనోహర్ గారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి పైన, మాజీ ముఖ్యమంత్రి పైన ఇలాంటి విచారణ జరగడం తెలంగాణ రాజకీయ చరిత్రలో ఎలాంటి ముద్ర వేస్తుందంటారు? ఇది వ్యవస్థల బలోపేతానికి సంకేతమా లేక వ్యవస్థల పతనమా? మీ అభిప్రాయం ఏంటి? నో డౌట్, అసలు వ్యవస్థలన్నీ ఎప్పుడో పతనం అయిపోయినాయి, దాంట్లో ఇంకా అనుమానం ఏం లేదు. దీనివల్ల ఒరిగేది అంటూ ఏమన్నా ఉంటది అంటే ఏమీ ఉండదు. సినిమా పక్కీలో ఒక రక్తి కడుతుంది, జనాలకు కాస్త ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. కేసీఆర్ బయటికి వస్తే చాలా మంది ఆనందపడతారు, ఎందుకంటే ఆయన అసెంబ్లీకే రాడు, కనీసం ఈ పేరు విందన్నా వస్తాడు బయటికి అనేటువంటి ఒక ఇది మాత్రమే. అయితే నేను ఎందుకు అంటున్నాను ఈ మాట అంటే, రక్తి కడుతుంది అని అంటే, ఇప్పుడు ఏదైనా ఒక నేరారోపణ వచ్చినప్పుడు పీసీ ఘోష్ కమిటీ ముందరికి వచ్చారు కదా పిలిస్తే, అది అట్లనే ఇది కూడా అంతే, రావాలి పోవాలి. కానీ దీనికి నాటకీయ పక్కీలో ఆందోళనకు పిలిపివ్వడము, మండల స్థాయి వరకు కార్యకర్తలందరూ కనుక ఈ రాజకీయం కోసం ఉపయోగించు ప్రతి సందర్భాన్ని కూడా కేసీఆర్ కు తెలిసినంత మిగతా వాళ్ళకి తెలియదు. తెలియకనే ఇవన్నీ కన్ఫ్యూజన్స్. కనుక ఇప్పుడు ఆయన సాక్ష్యం ఏమి ఇస్తాడు, దానివల్ల ఉరుగుతుంది ఏంది అనేది కాదు ఇక్కడ. ఆయన కేసీఆర్కి ఎప్పుడైతే సమన్లు వచ్చాయి, సిట్టు పిలుస్తుంది అనగానే ఇష్యూ లేవనెత్తింది ఏంది అండి, గోడ పైన అతికిస్తారా? అదేమన్నా ప్రశ్న? ఒక మాజీ ముఖ్యమంత్రి అడిగేటువంటి ప్రశ్న? నేను 6 పేజీల ఉత్తరం రాయడం ఏంది, లేకపోతే చట్టము రూల్స్ చెప్పడం, అక్కడికైతే వస్తా ఇక్కడికైతే వస్తా, కమాన్ కార్యకర్తలు రెడీ కాండి, ఇంత నాటకం అవసరమా? డిగ్నిఫైడ్ గా ఉండాలి కదా ఇప్పుడైనా కూడా ఈ ఏజ్ లో. కనుక ఎందుకు ఆయన కేటీఆర్ కానీ లేకపోతే హరీష్ రావు కానీ వీధిలోకి ఎక్కడము అవసరం ఏముంది? ఇది ప్రజలకు సంబంధించిన విషయమా? మరి మీరు ఫోన్ ట్యాప్ చేశారా చేయలేదా అనేది అక్కడ చెప్పండి. మీరు ఎట్లాగో చేశానని చెప్పరు కదా. కానీ బాధితులు ఉన్నారు కదా, ఎవరి ఫోన్లు అయితే ట్యాప్ అయినాయో వాళ్ళందరి దగ్గర ఎవిడెన్స్ దొరుకుతుంది. కేసీఆర్ దగ్గర దొరకదు, హరీష్ రావు దగ్గర దొరకదు, కేటీఆర్ దగ్గర దొరకదు. ఎందుకంటే వాళ్ళు జాగ్రత్త పడతారు, చెప్పరు కూడా. దొరికేది ఎక్కడ అని అంటే ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు ఇవ్వాలి మరి. కనుక అందరూ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ మీరు బాధితులు కదా, మీరు ఇవ్వాలి కదా. లేకపోతే సినిమా యాక్టర్లు కానీ ఇంకెవరో చెప్పారు కదా పర్సనల్ లెవెల్లో ఇండస్ట్రియలిస్టులు కానీ, ఇవన్నీ వీళ్ళందరూ ఇవ్వాలి. పోలీసు కూడా అక్కడ ఛేదించాలి. ఏదైనా ఛేదిస్తే మీరు అన్నారు ఇంతకు మొదలు బీజేపీ ఎందుకు దిగడం లేదు, ఈడీ ఇవన్నీ కూడా ఎందుకు రావడం లేదు. బహుశా ఈడీ నేను అనుకుంటున్నాను మనీ ట్రాన్స్ఫర్ ఈడీ ఇన్వాల్వ్ అవుతుంది, అంతవరకు ఈడీ రావడానికి రాదు. కనుక కేంద్రం నుంచి రాష్ట్రం ఒప్పుకుంటేనే కొన్నిట్లో రావడానికి అవకాశం ఉంది. కానీ ఏదైనా ఉండని చాలా సీరియస్ కేసు కదా ఇది, అందరికీ తెలుసు కదా. బెడ్రూమ్ లో వరకు తొంగి చూసిన విషయాలన్నీ కూడా చెప్తూనే ఉన్నారు కదా. కనుక కానీ అన్నిటికన్నా నాకు అబ్జెక్షనబుల్ ఏంటంటే కేసీఆర్ వ్యవహారం వివరించే తీరు ఏదైతుందో, ఈ ఎన్నికలకు ఇదైనా ఉపయోగపడుతుంది అని అనుకున్నారేమో. ఎక్కువ హంగామా చేస్తున్నారు, రాజు వెడలే రభస అన్నట్టుగా అక్కడ బయలుదేరి ఇక్కడ బయలుదేరి ఆరోపణలు మోపి వీళ్ళ ఆఫీసర్స్ తిట్టడము, 10 పేజీల 5 పేజీల ఉత్తరాలు రాయడం, ఇదంతా అవసరమే లేదు. సింపుల్ గా వెళ్ళాలి, తాను చెప్పదలుచుకున్నది చెప్పాలి, రావాలి. అలాగే రేవంత్ రెడ్డి గారు కూడా చాలా ఆలస్యం చేశారు. రేవంత్ రెడ్డి గారి దగ్గర కూడా అసలు సాక్ష్యం ఉందా, చిత్తశుద్ధి ఉందా, ఈ రెండు అయితే అనుమానాలు ఉన్నాయి. ఇప్పుడు ఎన్నికల సమయంలో తీసుకొచ్చారు, ఎవరికైనా అనుమానం వస్తుంది. కనుక దీంట్లో ఏదైనా పాపులారిటీ సంపాదిద్దాం, కేసీఆర్ని తిడదాం, 4 ఓట్లు వస్తాయని మరి ఇప్పుడు పెట్టారా? ఎందుకన్నా ఇంత ఎన్నికల మధ్యలో పెట్టారు. పెట్టేది తప్పేం కాదు, కానీ ప్రజలు అనుమానిస్తారు ఇటువంటివన్నీ కూడా. మీరు పాలిటిక్స్ వాడితే ఇంతకన్నా కేసీఆర్ ఇంకా ఎక్కువ వాడతారు, ఎందుకంటే అంతకన్నా మీకన్నా ఇటువంటి విషయాలు తెలివైన వాడు కేసీఆర్. హంగామా చేశారు కదా, ఇప్పుడు మొత్తం మీద తేలేది ఏముంటది అని అంటున్నాను నేను. ఫైనల్ గా నా ప్రశ్న అంతే, దీంట్లో తేలేది ఏముంటది? అలా తేల్చాలనుకుంటే మాత్రం ప్రభుత్వం దగ్గరనే ఉంటుంది, అంతా ప్రభుత్వం చేతిలో ఉంటుంది, కేసీఆర్ చేతిలో ఉండదు. కేసీఆర్ ఏమీ చెప్పడు, ఏ ముఖ్యమంత్రి కూడా రిటర్న్ లో ఆర్డర్స్ ఇవ్వరు. పోలీసులు కూడా గోడ మీద పిల్లుల్లాగా ఉంటారు. ఈ ప్రభుత్వం ఉంటుందో లేదో, మళ్ళీ ఈయననే దిక్కేమో. ఇప్పుడు కర్ణాటకలో లేకపోతే మిగతా రాష్ట్రాల్లో జరుగుతున్నాయి, ఆంధ్రప్రదేశ్ లో ఏం జరుగుతుంది? ఆయన అరెస్ట్ చేసినందుకు ఆ పోలీసులు బాధలు పడుతున్నారు కదా ఇప్పుడు. కనుక ఈ పోలీసులు కూడా ఇంకా వాళ్ళు సీరియస్ గా ఎప్పుడు తీసుకోరు, ప్రభుత్వమే తీసుకోవాలి, రేవంత్ రెడ్డి ప్రభుత్వమే తీసుకోవాలి, చిత్తశుద్ధితో వ్యవహరించాలి. ప్రజలు కోరుకుంటున్నారు నిజంగా అయితే రేవంత్ రెడ్డి కనుక
ఇతరత్ర ప్రయోజనాలు ఆశించకుండా మొదలు తాను ప్రామిస్ చేశారు, జైల్లో పెడతాను, అక్కడ పెడతాను, రూమ్ నెంబర్లు ఇవన్నీ మాట్లాడాడు. రేవంత్ రెడ్డి కూడా మాట్లాడాడు కనుక ఇప్పుడు దానికి కట్టుబడి ఉండాలి. కట్టుబడిపోతే మీ మీద కోపం వస్తుంది ప్రజలకు. ఎందుకంటే ప్రజలు కేసీఆర్ మీద కోపంతోనే ఆయన తీసి బండం కొట్టారు. ఓకే, ఇప్పుడు మీరు కూడా అట్లనే నాటకాలు ఆడితే మిమ్మల్ని కూడా కొడతారు. దయచేసి ఇది గుర్తు పెట్టుకోవాలి. రైట్ మనోహర్ గారు, మళ్ళీ మీకు అవకాశం ఇస్తారు. అయితే వెంకటేశ్వర గారు మీరు చెప్పండి, ఫోన్ ట్యాపింగ్ విచారణకే సిట్టు బీఆర్ఎస్ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్లను నోటీసులు ఇచ్చి వారిని గంటల తరబడి విచారించారు. ఇప్పుడు మాజీ సీఎం కేసీఆర్ని విచారిస్తున్నారు. గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలను వెలికి తీయడానికి సిట్టు తన పని తాను చేసుకుపోతుందని కాంగ్రెస్ నేతలు ఒకవైపు ఆరోపిస్తున్నారు. మీరేం చెప్తారు? తోటి ప్యానల్ మెంబర్స్ కు ఇప్పుడు వెంకరెడ్డి సార్ మాట్లాడింది, మనోహర్ సార్ మాట్లాడింది నేను క్షుణ్ణంగా విన్నా. పార్లమెంటరీ వ్యవస్థలో రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి భారత ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఇంటెలిజెన్స్ వ్యవస్థను యూజ్ చేసుకొని ఫోన్ ట్యాపింగ్ చేస్తాయి. 100% ఫోన్ ట్యాపింగ్ చేస్తాయి. కానీ ఎట్లా చేస్తాయంటే ఈ గూఢాచార వ్యవస్థను ఎట్లా మనం పరిపాలించాలి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పీపుల్స్ వార్ పార్టీలు కానీ ఎక్కడ దొంగలు ఉన్నారు, ఎక్కడ ఎవరున్నారు అనే దాన్ని వివరిస్తారు. కానీ ఇవాళ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ను డిమాలిష్ చేస్తూ సిఆర్పిసి 160ని వాళ్ళు డిమాలిష్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం. ఇవాళ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, మాజీ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇవ్వాల్సిన మర్యాద ఇవ్వకుండా ఇష్టానుసారం ఇలా సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే 65 సంవత్సరాలు దాటిన వ్యక్తికి మీరు మర్యాదగా ఇంట్లో మీరు దర్యాప్తు చేయొచ్చు అంటే వాళ్ళు ఇష్టానుసారంగా నోటీసులు ఇచ్చారు. ఓకే, రైట్. కానీ సుప్రీంకోర్టు ఏం చెప్తుంది, సిఆర్పిసి 160 డిమాలిష్ అయింది, అక్కడ లేదు, దాని మీద ఎక్కడ ఎలిగేషన్ లేదు. ఒకవేళ మీరు రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసం, మీరు మున్సిపల్ ఎలక్షన్లో గెలవడం కోసం కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని, సంతు గారిని మీరు దర్యాప్తు చేసి మీరు కొండను తీల్చి ఎలుకను పట్టినట్టుంది మీ వ్యవహారం. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని గెలిపించింది ప్రజల సమస్యలు తీర్చడం కోసం, అభివృద్ధి సంక్షేమాలు పరిపాలించడం కోసం, 420 స్కీములు చేయడం కోసం, 6 గ్యారంటీలు చేయడం కోసమే ప్రభుత్వాన్ని గెలిపించిర్రు. ప్రభుత్వాన్ని గెలిపించిన దాని గురించే ఈ సిఆర్పిసి చేయడి, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ను డిమాలిష్ చేయడం కోసం మిమ్మల్ని గవర్నమెంట్ గెలిపియలే. ఒకవేళ మీరు అట్లాంటిది ఏమైనా ఉంటే, మీరు గెలిపించినటువంటి ప్రజలకు న్యాయం చేయాలనుకుంటే మాజీ ముఖ్యమంత్రికి నోటీసులు ఇచ్చినా, మాజీ మినిస్టర్లకు నోటీస్ ఇచ్చినా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ఇవ్వాలి. సిఆర్పిసి 160 ఏం చెప్తుందంటే ఇది చట్టబద్ధత లేనిది. ఏసీపీలు ఉన్నటువంటి ఇవాళ జూబ్లీహిల్స్ కానీ పంజగుట్ట ఏసీపీలు ఇచ్చిన దానికి చట్టబద్ధత లేదు. వాళ్ళలో ఒక దర్యాప్తు సంస్థలు ఏమని పిలుస్తుంటాయి అంటే మీరేమన్నా చేపించిరా, మీ మధ్యలో ఏమన్నా లావాదేవీలు పిలిపిస్తారు. వాళ్ళు ముద్దాయిలు కాదు, నిర్దోషులు కాదు. ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఒక సూట్ కేసు ఒక బ్యాగుతో దొరికినటువంటి A1 A2. ఇలా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి A1 ఉంటాడు, ఇలా తెలంగాణ ముఖ్యమంత్రి A2 ఉంటాడు. వాళ్ళ మీద సుప్రీంకోర్టులో ఉన్నటువంటి కేసులు పక్కన పెట్టి నిరాధారమైన ఆరోపణలు, అంటే రాజకీయ కక్షలతో జరుగుతున్నటువంటి నిరాధారమైన ఆరోపణలతోనే దర్యాప్తు చేస్తున్నారు తప్ప సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ పాటించడం లేదు. ఇది రాజకీయ కక్షలతో చూడండి. ఇలా మేము కేసీఆర్ గారు ఒక ఫామ్ హౌస్ లో ఉన్నటువంటి వ్యక్తి, మీరు ఫామ్ హౌస్ కు వచ్చి దర్యాప్తు చేయమని చెప్తే ఇలా కక్ష సాధింపు. ఇలా ఎందుకు వాళ్ళకు అలసిన అవసరం ఏముంటుంది? మేము ఎలక్షన్ అప్పుడు వీటిలో గౌరవ కేసీఆర్ గారు 2 అడ్రస్లు ఇచ్చారు. ఒకటి జూబ్లీ హిల్స్ లో ఉన్నటువంటి నంది హిల్స్ అడ్రస్ ఇచ్చారు, ఒకటి ఫామ్ హౌస్ అడ్రస్ ఇచ్చారు. ఒక గౌరవంగా రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో పనిచేసినటువంటి వ్యక్తికి మీరు నోటీసులు ఇచ్చినప్పుడు ఎక్కడైనా దర్యాప్తు చేసుకోవడానికి అక్కడే ఉంది. కానీ మేము నందినగర్లోనే చేస్తాం, ఇక్కడనే చేస్తాం అనేది అది రాజకీయ కక్ష. దర్యాప్తు జరుగుతా, వేరేది ఏం లేదు. నేను ఏమంటున్నానంటే ఈ దర్యాప్తులు మీరు ఎన్ని చేసుకున్నా, ఇప్పుడు మురళీ మనోహర్ గారు ఏం చెప్తున్నారంటే ఇది ఇవాళ భూతద్దాలు పెట్టుకుని వాళ్ళ బెడ్రూములు చూసిండు, వాళ్ళ ఇంట్లోకి పోయి చూసిండు అంటే ఇది అవగాహన రాహిత్యమే. ఏ గవర్నమెంట్ ఇంటెలిజెన్స్ అయినా, రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం అయినా కేంద్ర ప్రభుత్వం అయినా ఇంటెలిజెన్స్ వ్యవస్థను ఉనికి పుచ్చుకొని వాళ్ళ ఇష్టానుసారంగా ఒక ముఖ్యమంత్రికి, హోమ్ మినిస్టర్కు తెలియకుండా ఒక గవర్నెన్స్ ఉన్నటువంటి అధికారి ఎవరైనా ఫోన్ ట్యాపింగ్ చేస్తే
అది ఏ ముఖ్యమంత్రికి రాష్ట్ర హోంమంత్రికి తెలియకుండా చేస్తారు. ఒకవేళ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వాళ్ళు ఏమైనా పిలిపించుకొని చేపించుకుంటే డ్రాఫ్టింగ్ పెట్టుకుంటారు తప్ప వాళ్ళు ఎందుకు చేపిస్తారు? చేపించుకున్నా కూడా తప్పు ఉండదు. ఇది ఎక్కడ కోర్టులో నిలవదు. ఓన్లీ టైం పాస్ బీయింగే. ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది రేవంత్ రెడ్డి గారి కనసైనలో నడుస్తున్నటువంటి ఫోన్ ట్యాపింగే. దీంట్లో వచ్చేది లేదు, సచ్చేది లేదు, పోయేది లేదు. దీంట్లో మోడీ గారితో కుమ్మక్క ఏదో టైం పాస్ చేస్తారు తప్ప ఇలా కేంద్రంలో ఉన్న ఇంటెలిజెన్స్ కానీ రాష్ట్రంలో ఉన్న ఇంటెలిజెన్స్ కానీ ఫోన్ ట్యాపింగ్ చేస్తాయి. 100% జరుగుతుంది. ఇలా రేవంత్ రెడ్డి గారు సృజన్ రెడ్డి గారిని పట్టుకొని వాళ్ళ మంత్రులను పట్టుకొని రేవంత్ రెడ్డి గారు ఇలా స్విట్జర్లాండ్ దావోస్ లో ఉన్న, ఆక్స్ఫర్డ్ లో, అమెరికాలో ఉన్నా కూడా ఆయన చేస్తున్నాడు. అట్లనే గత ప్రభుత్వంలో జరిగి ఉంటది. దీనికి ఏ రాష్ట్ర ప్రభుత్వాలు ఏ కేంద్ర ప్రభుత్వాలు ఏం చెయ్యలేవు. ఇది సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో కానీ నిలువదు. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి. సిఆర్పిసి 160 అనేది ఓన్లీ నామకే వాస్తు పిలిచి దర్యాప్తు చేయాలి తప్ప ఇక్కడ ముద్దాయిలు కానీ నిర్దోషులు కానీ ఉండరని సిఆర్పిసి 28లో 2017, 2018లో సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి. ఇది రాష్ట్ర ముఖ్యమంత్రికి తెలియక, రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు తెలియక, పోలీసు అధికారులకు తెలియక మా గౌరవ కేసీఆర్ గారి మీద నిందలేసి ఇది తప్పుడు కేసుతో బనాయిస్తున్నటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసు ఇది. ఇలా రేవంత్ రెడ్డికి అవగాహన లేక, హోంశాఖ మంత్రి ఇక్కడ లేక, ఒక విద్యాశాఖ మంత్రి లేక, కాంగ్రెస్ ఉన్నటువంటి పార్టీ ఇలా కల్లోనమైన పార్టీ, కనుమరుగయ్యే పార్టీ, కనుమరుగైన కాంగ్రెస్ పార్టీకి అవగాహన లేక నోటీసులు పంపిస్తాను తప్ప వాళ్ళకి నిజాయితీ ఉంటే గవర్నమెంట్ వచ్చినటువంటి 26 నెలల్లో వాళ్ళు మర్యాదగా పేద ప్రజలకు న్యాయం చేయాలి. గ్యారంటీలు ఇవ్వాల్సిన గ్యారంటీలు ఫుల్ఫిల్ చేయాలి. వాళ్ళు ఇచ్చినటువంటి కామారెడ్డి డిక్లరేషను, వాళ్ళు ఇచ్చినటువంటి చేవెళ్ళ డిక్లరేషను, వాళ్ళు ఇచ్చిన హైదరాబాద్ డిక్లరేషను, వాళ్ళు ఇచ్చిన వరంగల్ డిక్లరేషన్ ఇంప్లిమెంట్ చేయలేక ఓన్లీ కక్ష మీదనే చేస్తున్నారు తప్ప నిజాయితీ లేని రేవంత్ రెడ్డి, తెలివి లేని రేవంత్ రెడ్డి, అవగాహన రాహిత్యంతో ఉన్న రేవంత్ రెడ్డి ఇవాళ కల్లోలమైన కాంగ్రెస్ తో కుమ్మక్ ఇవాళ బీజేపీతో కుమ్మక్కై దర్యాప్తు చేస్తుంది తప్ప ఇది డొల్ల కేసు, ఇది తుస్సు కేసు. దీంట్లో ఏ మాత్రం నిలవలేని కేసు. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఏం చెప్తున్నాయి? 2017, 2018లో 160 సిఆర్పిసి అనేది మీరు నోటీసులు ఇస్తే ఓన్లీ దర్యాప్తు చేయాలని చెప్తుంది. వాళ్ళు కరెంట్ మీద దర్యాప్తు చేసినా, ఇలా పోలవరం మీద దర్యాప్తు చేసినా, ఇలా కాళేశ్వరం మీద దర్యాప్తు చేసినా, ఇలా ఈ ఫార్ములా దర్యాప్తు చేసినా అన్ని కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలే తప్ప ఏం సాధించలేరు. టైం పాస్ బీయింగే. కేసీఆర్ గారిని 8 గంటలు, హరీష్ రావు గారిని 8 గంటలు, కేటీఆర్ గారు 8 గంటలు, సంతోష్ రావు గారు 8 గంటలు దర్యాప్తు చేసి కొండను దొవ్వి ఎలుకను పడుతుండ్రు రేవంత్ రెడ్డికి. రేవంత్ రెడ్డి గారికి తెలివి తక్కువ, ఆయన తెలివంతా మోకాళ్ళలో ఉన్నది. వాళ్ళు ఇచ్చిన వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలు అడిగినందుకే ఇలా 123 మున్సిపాలిటీలో గెలవలేకనే వాళ్ళ కక్ష. నేను ఏమంటున్నానంటే నిజాయితీగా మీరు గెలిచినప్పుడు మీరు వెంకటేశ్వర గారు మీకు మళ్ళీ అవకాశం ఇస్తాను. మనకు అడ్వకేట్ సత్యనారాయణ గారు అందుబాటులో ఉన్నారు, వారిని ఒకసారి మాట్లాడదాం. వెంకటేశ్వర్లు గారు నమస్కారం. సత్యనారాయణ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. సత్యనారాయణ గారు, గతంలో ఓటుకు నోటు కేసు మాదిరిగానే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు కూడా కాలక్రమేణా మరుగున పడే అవకాశం ఉందా, లేక ఒక మాజీ ముఖ్యమంత్రి జైలుకి వెళ్లే వరకు ఈ కేసు వెళ్తుందని మీరు భావిస్తున్నారా? లాస్ట్కి ఈ కేసు ఏమయ్యే అవకాశం ఉందంటారు? మొదటిగా రాజ్ న్యూస్ వారికి, అదేవిధంగా ప్యానెల్లో ఉన్న అందరికి కూడా, సభ్యులకు, పెద్దలకు అందరికీ నమస్కారం అండి. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసే కానీ, అంటే ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, చట్టం ముందు ముఖ్యమంత్రులు కానీ, మాజీ ముఖ్యమంత్రులు కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ ఎవరైనా సమానమే. చట్టం ఎవరికి చుట్టం కాదు. ఇక్కడ ప్రధానంగా ఏంటంటే, ఈరోజు కేసీఆర్ గారిని మన తెలంగాణలో, అంటే మన రాష్ట్రంలో కొత్తగా కానీ గతంలో కూడా మరి గుజరాత్లో కానీ, పక్కన కర్ణాటకలో కానీ సిట్ అనేది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏర్పాటు చేసినప్పుడు వారి ముందట విచారణకు తప్పకుండా హాజరు అయిన సందర్భాలు ఉన్నాయి. అంటే మాజీ ముఖ్యమంత్రులు మనం గమనించినట్లయితే నరేంద్ర మోడీ గారు గుజరాత్ అల్లర్ల విషయంలో సో ఆ సిట్ సుప్రీంకోర్టు ఆర్డర్స్ ప్రకారం సిట్ ఏర్పాటు చేసినప్పుడు చిన్న అబ్జెక్షన్ సార్, మీరు పెద్ద హైకోర్టు అడ్వకేట్ ఇంటరప్ట్ చేయక మధ్యలో రాకు బాబు ఆపండి సార్, ఆగాల మీరు ఆగండి. జరిసే బాబు అడ్వకేట్ మాట్లాడి మీరు మాట్లాడిన బాగా మాట్లాడారు. జరిసే బాబు ఎందుకు అనవసరం ఇంటరప్ట్ చేస్తున్నారు? అరే ఆపండి సార్, ఆగండి. మీరు
అడ్వకేట్ గారు మాట్లాడియండి, మీరు మధ్యలో సత్యనారాయణ గారు మీరు కంటిన్యూ చేయండి ప్లీజ్ కంటిన్యూ. సత్యనారాయణ గారు మేమంతా ఒట్టి ఉన్నాం, మేమంతా ఒక్కరికే తెలివి ఉందిగా. అంటే చట్టం ముందట గానీ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ముందట ఎవరైనా హాజరు కావాల్సిందే. వారు ఎవరైనప్పటికీ కూడా, అంటే పేదవాడు గాని, ధనవంతుడు గాని, మంత్రులు గాని, ముఖ్యమంత్రులు గాని. అంటే ఇక్కడ కేసీఆర్ గారిని ఏదో మేము తప్పుగా మాట్లాడట్లేదు, దయచేసి ప్లీజ్. ఎందుకంటున్నానంటే ఇక్కడ మరి ఆ రోజున నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రికి ఉన్నప్పటికీ కూడా వారు 9 గంటలు వారిని విచారణ చేసినారు. సో వారు కూడా హాజరైనారు, విచారణకు హాజరైనారు, సహకరించినారు. అదే ఇప్పుడు పక్కనున్న కర్ణాటకలో కూడా మరి ఇప్పుడున్న ముఖ్యమంత్రి గతంలో వారి మీద కూడా సిట్ ఏర్పాటు చేసినారు, వారు కూడా హాజరైనారు. సో కొన్ని ప్రధానమైన అంటే ఇంపార్టెంట్ కేసెస్ ఉన్నప్పుడు, ఇష్యూస్ ఉన్నప్పుడు ముఖ్యమంత్రులు హాజరైన సందర్భాలు ఉన్నాయి, మాజీ మంత్రులు హాజరైన సందర్భాలు ఉన్నాయి. దాన్ని ఇంత పెద్ద ఎత్తున మనం ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా మన తెలంగాణ విషయానికి వస్తే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బ్రదర్ ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు చెప్పినట్టుగా ఫోన్ ట్యాపింగ్ అనేది కామన్ అనేది ప్రభుత్వాలు అంటే రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఫోన్ ట్యాపింగ్ అంటే నాట్ ఓన్లీ పోలీస్ డిపార్ట్మెంట్, ఈడీ కానీ, ఇంకా ఎన్ఐఏ కానీ, ఇవన్నీ కూడా కొన్ని డిపార్ట్మెంట్ ఉన్నాయి, అవి ఫోన్ ట్యాపింగ్ చేస్తాయి. కానీ దానికి ఒక నిర్దిష్టమైన కఠినమైన నిబంధనలు ఉన్నాయి. టెలిఫోన్గ్రాఫిక్ యాక్ట్ ప్రకారం 1885 ప్రకారంగా సెక్షన్ 5 క్లాస్ 2 ప్రకారంగా రాష్ట్రాలకు కానీ మరి దేశానికి కానీ భద్రత పరంగా కానీ శాంతి భద్రతల పరంగా కానీ ఏమైనా విఘాతం కలిగించే అవకాశం ఉన్నప్పుడు కానీ, అంటే మావోయిస్టుల విషయంలో కానీ, టెర్రరిస్టుల విషయంలో కానీ, వారికి సంబంధించిన వ్యక్తులకు కానీ, లేకపోతే వారిపైన కానీ నిఘా పెట్టడానికి ఉపయోగించాల్సిన ఈ క్లాజ్ను మరి మనం చూస్తా ఉన్నాం. కొన్ని అంటే నేను అనట్లేదు, వాస్తవానికి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కొంతమంది స్వతహాగా అంటే శ్రీధర్ రావు గారని సంధ్యా కన్వెన్షన్ యొక్క శ్రీధర్ రావు గారు వారే క్లియర్ గా పోలీస్ స్టేషన్ లో పెట్టిన కంప్లైంట్ ఇచ్చినారు. ఈ విధంగా నా ఫోన్ ట్యాపింగ్ అయింది, నా ఏది మన బాండ్స్ తీసుకున్నారు, ఫండ్స్ తీసుకున్నారు పార్టీ వాళ్ళని చెప్పేసి వారు కోర్టు కూడా వినియోగించుకున్న జరిగింది. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఫోన్ ట్యాపింగ్ జరిగినప్పుడు విచారణ అనేది కామన్. ఇప్పుడు 160 కింద సెక్షన్ 160 సిఆర్పిసి కింద కేసీఆర్ ఒకరికే కాదు, హరీష్ రావు గారికి అదే సెక్షన్ కింద ఇచ్చారు, కేటీఆర్ గారికి ఇచ్చారు, మరి అదే విధంగా సంతోష్ రావు గారికి ఇచ్చారు. ఇక్కడ కేసీఆర్ గారిని పిలవడానికి ముఖ్య కారణం ఏంటంటే ఏదేమైనప్పటికీ కూడా ఒక కుటుంబానికి తండ్రి ఎలాగో పెద్దనో, ఒక డిపార్ట్మెంట్ కు హెడ్ ఎలాగ పెద్దనో, రాష్ట్రానికి ముఖ్యమంత్రి, అన్ని శాఖలకు ప్రజలకు ఆయన పెద్ద. ఏ శాఖల నష్టం ఇప్పుడు డీజీపీ గారు ఉన్నారు, డీజీపీ గారు ఎవరి అండర్లో పనిచేస్తారు? ముఖ్యమంత్రి గారి అండర్లో పనిచేస్తారు. మరి ముఖ్యమంత్రి డీజీపీ గారికి తెలిసి జరిగిందా, తెలియక జరిగిందా? మరి ఇంకా రిటైర్ అయిన ప్రభాకర్ రావు గారిని మళ్ళీ ఎందుకు తీసుకొచ్చి అపాయింట్మెంట్ చేయాల్సి వచ్చింది? ఇవన్నీ భుజంగరావు గారిని ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది? ఇవన్నీ కూడా కొన్ని సంశయాలు ఉన్నాయి. ముఖ్యంగా నేను ఈ రాజ్ న్యూస్ వేదిక చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇప్పుడు మనం గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు 4 ఎమ్మెల్యేలు ఏదైతే గోల బాలరాజు కావచ్చు, ఇంకా మన పైలట్ రోహిత్ రెడ్డి, XYZ ఇంకా ఇద్దరు వారి ఫోన్ ట్యాప్ అయిన ద్వారానే మరి బీజేపీ వారిని పార్టీలోకి చేసుకోబోతున్నది అనేది వారికి ఎలా తెలిసింది? ఇప్పుడు నేను అనట్లేదు, ఇది స్వయంగా గతంలో 10 ఏళ్ళు పనిచేసిన ముఖ్యమంత్రి గారు వారిని ప్రెస్ మీట్ పెట్టి పక్క రాష్ట్రాలకు పంపిస్తున్నా, సుప్రీంకోర్టుకు పంపిస్తున్నా, హైకోర్టు పంపిస్తున్నా అని ఆ ట్యాప్ అయిన ఫోన్ ట్యాప్ రికార్డులను పంపిస్తున్నా అని స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పినారు కేసీఆర్ గారు. సో ఈరోజు వారికి సంబంధం లేనప్పుడు మరి ఆ ఆదేశాలు అంటే నాట్ ఓన్లీ కాంగ్రెస్ నాయకుల మీదనే కాదు అక్కడ ట్యాపింగ్ అయింది, రాజకీయ నాయకుల మీద అయింది, వ్యాపారవేత్తల మీద అయింది, అదే విధంగా సొంత బీఆర్ఎస్ నాయకుల మీద అయింది అనేది స్పష్టంగా కనబడతా ఉంది. సో నేను ఏదో మీరు నేను అనేది కాదు, అక్కడ స్వయంగా మరి కేసీఆర్ గారే ప్రెస్ మీట్ పెట్టి చెప్పినారు. సో ఇవన్నీ కూడా ఈ అంశాల మీద మరి సిట్టు విచారించాల్సిన అవసరం ఉంది కదా కేసీఆర్ గారిని. దానికి ఇంకోటి ఇప్పుడు సెక్షన్ ప్రకారం సెక్షన్ 160 ప్రకారంగా వారికి సాక్షిగానే పిలుస్తా ఉన్నారు. సాక్షిగా పిలుస్తున్న క్రమంలో విచారణకు హాజరై తప్పు చేయనప్పుడు ఉన్నది వాస్తవం తెలియడంలో నష్టమేముంది? ఇంత రాష్ట్రాన్ని స్తంభింపజేసే విధంగా ధర్నాలు కానీ అలచలు చేయాల్సిన అవసరం లేదు కదా. సో ఇక్కడ విచారణలో వాళ్ళు తెలుసుకోవాల్సిన అంశాలు కావచ్చు, గతంలో అరెస్ట్ అయిన మరి ప్రభాకర్ రావు గారు కానీ, భుజంగరావు గారు కానీ, తిరుపతయ్య కానీ,
ఇంకో న్యూస్ ఛానల్ ఎండి వారి ఇన్వాల్వ్మెంట్ ఉన్నది. మరి విదేశాల నుంచి తీసుకొచ్చిన ఎక్విప్మెంట్ ఎందుకు కొనుక్కోవాల్సి వచ్చింది? మరి గవర్నమెంట్ ఏదైతే ఐబీలో ఉంచాల్సిన వాటిని ప్రైవేట్ గా వేరే దగ్గర పెట్టి ఎందుకు మానిటరింగ్ చేయాల్సి వచ్చిందని ప్రశ్నలు చాలా ఉన్నాయి. సో దీని మీద మరి సిట్ అధికారులు విచారించే క్రమంలో కేసీఆర్ గారిని పిలిచారు. దీంట్లో ఏం పొరపాటు లేదు. వారు కూడా ఇంకా నేను ఈ అంటే ఈ రాజ్ న్యూస్ ద్వారా తెలియజేయాల్సిన విషయం ఏంటంటే, కేసీఆర్ గారు కూడా వారు కూడా ఎక్కడ నేను విచారణ రాను అని అనకపోవడం కూడా చాలా సంతోషకరం. వారు కూడా సహకరిస్తా ఉన్నారు. ఇట్స్ ఎ గుడ్ సైన్. ఏదేమైనప్పుడు కూడా నేను కోరుకునేది ఒకటి ఏంటంటే, ఏ పార్టీ అధికారంలో ఉన్నా, బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఇంకే పార్టీ అనే కావచ్చు, కానీ పరిధులు దాటి చట్టాలను పక్క పెట్టి వాళ్ళ స్వలాభాలకు చట్టాలను వారి చుట్టాలుగా భావించి, అధికారులను వారి బానిసలుగా భావించి వ్యవహారం చేస్తే తప్పకుండా పరిణామాలు అనేది ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ఇప్పటికైనా వచ్చే ప్రభుత్వాలు కానీ ఉన్నవారు కానీ వచ్చేవారు కానీ ఇలాంటి చర్యలు చేపట్టకూడదని నా యొక్క మనవి. అయితే సత్యనారాయణ గారు, సిట్ కంటే తామే ప్రశ్నలు వేస్తున్నామన్న నెరేటివ్ను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది బీఆర్ఎస్ ఒకవైపు. దీంతో ట్యాపింగ్ కేసులో ఎవరిని ప్రశ్నిస్తున్నారనేదే ఇక్కడ అసలు ప్రశ్న. సత్యనారాయణ, ఇప్పుడు లోపల జరిగేది బయట ఉన్న మనం ప్రెజెంప్షన్ చేయడమే తప్ప ఎవరు ప్రశ్నిస్తా ఉన్నారు, ఎవరికి ఏమైతుంది అనేది మనం చెప్పలేము. ఎందుకంటే ఏదేమైనప్పుడు కూడా ప్రతిదీ ఆన్ రికార్డ్ ఉంటుంది. వీడియో రికార్డింగ్ లోనే ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. కాబట్టి ఎవరు ప్రశ్నించారు అనేది అది ఇప్పుడు కోర్టు పరిధిలో ఉంది. కాబట్టి వీళ్ళు సిట్ అధికారులు ఇదే ప్రశ్నిస్తారని మనం చెప్పడానికి వీల్లేదు. అదే విధంగా మరి ఎవరు ప్రశ్నించారు, ఎవరికి భయపడరు అనేది లోపల ఉన్న వారికే తెలుసు, అధికారులకు కానీ వారికి కానీ తెలుసు. మనం బయట ఉండి ఈ వాదోపవాదులు డిబేట్లతో తోటి పార్టీలకు అనుబంధంగా మనం వినిపించుకోవడం తప్ప వేరే అంశం ఏం లేదు ఇక్కడ. రైట్. ఓకే, చరణ్ గారు మీరు చెప్పండి, విచారణ పేరుతోటి కాలేపం చేస్తే అది ప్రభుత్వం పైన రాను వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది కదా? ఎందుకంటే మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి. మున్సిపల్ ఎలక్షన్స్ పైన కాంగ్రెస్కి నెగిటివ్గా వెళ్ళే అవకాశం ఉంది కదా ప్రజల్లో. సార్, ఇది రాజకీయం కోసం ఏం వాడుకోవడం లేదు. బీఆర్ఎస్ పార్టీ ఏంటంటే గతంలో 9 సీట్లు వేసి వాళ్ళు రాజకీయం కోసం వాడుకున్నారు. వాళ్ళలాగా రాజకీయానికి వాడుకునే ఉద్దేశం కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. ప్రజాస్వామ్యబద్ధంగా సీట్లకు విచారణ చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగా విచారణ సంస్థలు విచారణ చేస్తున్నారు. దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఆపాదించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మొదటగా దేశంలో మొట్టమొదటిసారి 2002 మార్చి 27న ఆనాడు గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీ గారు ఉన్నాడు. గుజరాత్ అల్లర్ల సందర్భం ఇప్పటివరకు ఏ ముఖ్యమంత్రిని 2002 ముందు ఎవరిని విచారించలే. మొదటిసారి నరేంద్ర మోడీ గారిని విచారించారు. సుప్రీంకోర్టు సిట్ చేయమని చెప్తే, తర్వాత ఏప్రిల్ 23న కేజ్రీవాల్ గారిని సిబిఐ ఈడీ విచారించారు, వారిని అరెస్ట్ చేశారు. తర్వాత హేమంత్ సోరెన్ గారు భూ కుంభకోణం ఆరోపణలు వస్తే వాళ్ళని ఈడీ విచారించి అరెస్ట్ చేశారు. తర్వాత చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ దానిలో వారిని అరెస్ట్ చేశారు. తర్వాత లల్లు ప్రసాద్ గారు, జయలలిత, అదేగా ప్రకాష్ చౌతాలా హర్యానాకు సంబంధించి ఇంతమంది దేశంలో చాలామంది వీళ్ళంతా ముఖ్యమంత్రిగా పనిచేసిన వాళ్ళే. ఇదే కేశవ్ గారు ఇవాళ మొదట ఆయన కాదు, చివరి ఆయన కాదు. అదే కాకుండా 2002 నుంచి మొదలు పెడితే 2026 అంటే 24 సంవత్సరాల్లో చాలామంది ముఖ్యమంత్రులను అవినీతి ఆరోపణలు వచ్చిన విచారణ చేస్తారు. దానిలో భాగంగా విచారణ సంస్థలు విచారణ చేస్తుంటే దాని పేద ఎత్తున బూచి చూపించే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉంది. ఆనాడు రాజకీయాన్ని వాడుకుంది వాళ్ళు, మేము రాజకీయానికి వాడుకునే ఉద్దేశం లేదు. చాలా డెమోక్రటిక్ వేలో అదే విచారణ సంస్థలు పూర్తి అధికారులు విచారణ చేస్తున్నారు. అదే ఫోన్ ట్యాపింగ్ అనేది మేము ఎవరి ఫోన్ అని వింటామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ మాట్లాడితే దానికి ఎవరేం సమాధానం చెప్పలేదు. ఎందుకంటే చట్టం తన పని తాను చేసుకునే ప్రయత్నంలో వారు ముందుకు పోతా ఉన్నారు. అదే కాకుండా బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళు కావచ్చు, అదే కాకుండా బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా పోటీ చేసిన వాళ్ళు కూడా చాలామంది కంప్లైంట్ చేస్తారు. ఎందుకంటే పంజాగుట్టలో చక్రాధర్ గౌడ్ గారు ఇక్కడ చెప్తే సంధ్యా కన్వెన్షన్ సీతారావు గారికి సంబంధించి 16 కోట్ల రూపాయలు నన్ను బెదిరించి ఎలక్షన్ బాండ్ కొనుగోలు చెప్పారు, వారు కేసు పెట్టారు. ఇట్లా తర్వాత చాలా కుటుంబాలకు సంబంధించి మా ఫోన్లు ట్యాపింగ్ చేశారని చెప్పి విశ్వేశ్వరరెడ్డి గారు, ఈటల రాజేంద్ర లాంటి వాళ్ళు, అదే కాకుండా కలవకుండా కవిత గారు లాంటి వాళ్ళు చాలామంది, ఇంకా రేపు ఫర్దర్గా కేసీ గారి తర్వాత ఇంకెవరికైనా నోటీస్ ఇవ్వచ్చు. ఎందుకంటే ఇంకా చాలామంది ఉన్నారు. ఒక రోజే 600 మంది ఫోన్లు, ఎలక్షన్లు పోలింగ్ రోజు 600 మంది ఫోన్లు ట్యాపింగ్ చేసినట్టుగా అక్కడ పోయినటువంటి విచారణ అధికారులు చెప్తారని చెప్పేసి డిబేట్లనే చెప్తారు. భారతీయ జనతా పార్టీ సంబంధించి వేణుగోపాల్ రెడ్డి గారు నన్ను కూడా విచారణ పిలిచారు. అది హుజురాబాద్ ఎలక్షన్ సందర్భంగా ఈటల రాజేంద్ర గారితో పనిచేస్తే నా ఫోను నా డ్రైవర్ ఫోన్ ట్యాపింగ్ చేసిన చెప్పి వారు మాట్లాడారు. పోయినప్పుడు చాలామంది ఫోన్లు ట్యాపింగ్ అయినా ఇట్లా ట్రైన్ అని చెప్పేసి విచారణ సంస్థ చెప్తా ఉన్నాయి. కాబట్టి బయటికి లీక్ అవుతుందని చెప్పి చెప్తే కాంగ్రెస్ పార్టీ లీక్ చేసింది. అదే కాకుండా బల్మూరి వెంకట్ గారు మా ఎమ్మెల్సీ సంబంధించి వారిని విచారణ చేశారు. వాళ్ళకి సంబంధించిన వాచ్మెన్ ఫోన్ కూడా ఏకంగా రికార్డ్ చేశారట. అదే కాకుండా ఎవరికి నచ్చనోళ్ళు గిట్టనోళ్ళు రాజకీయ ప్రత్యర్థులు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఖచ్చితంగా ఇజ్రాయెల్ టెక్నాలజీ వాడి ప్రధానంగా ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డారు. కాబట్టి
దానిలో భాగంగా విచారణ సంస్థలు విచారణ చేస్తూ ఉన్నాయి. అదే కాకుండా ఈ శ్రవణ్ కుమార్ గారికి ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా అదేవిధంగా కేటీఆర్ గారిని విచారణ అది హరీష్ రావు గారిని చేశారు. తర్వాత రాధాకిషన్ రావు గారు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా కేటీఆర్ గారు చేశారు. తర్వాత సంతోష్ రావు గారు, తర్వాత కేశవ్ గారిని విచారణ చేస్తారు. రేపు ఇంకా చాలామంది ఇంకెవరైతే బాధ్యులు వాళ్ళకు కూడా విచారణ చేసే అవకాశం ఉంటుంది. దానిలో భాగంగా విచారణ చేస్తుంటే దాని పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి ఆపాదించడు, కాంగ్రెస్ పార్టీ ఈ కేసు ఇంకా తూచే చెప్పి వీళ్ళు అడ్వకేట్లాగా మరి ఎందుకు అంత భయపడాల్సిన అవసరం ఉంది? మరి మీరు అడవికి ఒక ఆయన వస్తారు, ఇంకొక అడ్వకేట్ వచ్చి 90 రోజులు అయిపోయింది కాబట్టి ఈ కేసు నిలవదని ఇంకొక ఆయన మాట్లాడతారు. రకరకాలుగా అంటే పోలీసు వాళ్ళు కావచ్చు, ప్రభుత్వ రంగ సంస్థలు కావచ్చు, మరి యథేచ్ఛగా ఈ విచారణ చేయకుండా మీరు చెప్పినట్టు ప్రజాస్వామ్యం బతుకున్నట్టే కదా. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఏంటంటే ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచి. చేసిన పాపాలని మీరే చేసిరు. తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ పాల్పడింది మీరు, ప్రజాస్వామ్యం లేకుండా చేసింది మీరు, తెలంగాణ సంపదను దోపిడీ చేసింది మీరు. కాబట్టి ఇప్పుడు అనవసరంగా కాంగ్రెస్ పార్టీ మీద బట్టగాల్చి మీదేసి ప్రయత్నం మీరు చేస్తున్నారు. దయచేసి కాంగ్రెస్ ప్రభుత్వంలో చాలా డెమోక్రటిక్గా ముందుకు పోతారు, రాజకీయ కుట్రలకు తావులేదు. అదే కాకుండా రాజకీయ కక్షలు ఉండొద్దని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి సిట్టుకు పూర్తిస్థాయి హక్కులు ఇచ్చి తెలంగాణ రాష్ట్రంలో విచారణ చేస్తూ ఉన్నారు. వారు ఎవరిని విచారణ చేయాలని వాళ్ళకు ఉన్నటువంటి విచక్షణ అధికారం, దానిలో కాంగ్రెస్ పార్టీ కానీ ప్రభుత్వ జోక్యం ఉండదు. దానిలో భాగంగానే ఇప్పటికే మా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుని చేశారు, మా కాంగ్రెస్ పార్టీ సంబంధించి చాలామంది చేశారు. భారతీయ జనతా పార్టీ సంబంధించి ఈటెల రాజేందర్ గారు కావచ్చు, తర్వాత బండి సంజయ్ గారు కావచ్చు, వేణుగోపాల్ రెడ్డి గారు కావచ్చు, చాలామంది చేశారు. మీడియాకు సంబంధించిన వాళ్ళని కూడా చేశారు, వ్యాపారం కూడా చేశారు, బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నాయకులు కూడా చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇంకా ఎవరైతే ఇంకా ఎవరైనా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని చెప్పి అనుమానం వచ్చినా ఇంకా ఎవరైనా చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి పారదర్శక విచారణ చేస్తుంటే ఏకంగా కాంగ్రెస్ పార్టీ దీన్ని రాజకీయం చేస్తుంది, రాజకీయం కోసం వాడుకుంటుందని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వమే బురదలే ప్రయత్నం వారు చేస్తాం. కాబట్టి ఇక్కడ రాజకీయ కుట్రకోణాన్ని తావలేదు. ఖచ్చితంగా చాలా ప్రజాస్వామ్యబద్ధంలో అదే సిట్టు విచారణ చేస్తాం. ఓకే వెంకటేశ్వర్లు గారు, మీరు చెప్పండి, ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజున ఇంటెలిజెన్స్ కార్యాలయంలోని ఆ డిస్కులను ధ్వంసం చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అది తప్పు ఒప్పుకోవడమే కదా. మీరేం చెప్తారు దీనిపైన? ఇప్పుడు నేను ఏమంటున్నంటే, నేను మిత్రులు గౌరవ గెస్టులు అంతా విన్నా, ఏమైనా దర్యాప్తు చేసే ముందు గత ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, ఇప్పటి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి అనేది కూడా పరిగణన తీసుకోవాలి. మీ గవర్నమెంట్లో ఉన్నటువంటి ఎమ్మెల్సీలు, మీ గవర్నమెంట్లో ఉన్న ఎమ్మెల్యేలు కూడా రేవంత్ రెడ్డి గారు దర్యాప్తు చేస్తున్నాడు, మా ఫోన్ ట్యాపింగ్లు చేస్తున్నారు అని చెప్తున్నారు. ఒకవేళ గత ప్రభుత్వంలో దర్యాప్తు చేసిన మాట వాస్తవం అయితే మీరు దర్యాప్తు చేయండి, చర్య తీసుకోండి. కానీ ప్రజలను తప్పుదోవ పట్టేయడం కోసము గంటలు దర్యాప్తు చేసి మా బీఆర్ఎస్ పార్టీ మీద ఉన్న నాయకుల మీద మీరు తప్పుదోవ పట్టించేసి కేసులు పెట్టించేస్తే అది ప్రజాస్వామ్యబద్ధంగా వ్యతిరేకము. ఇప్పుడు సిఆర్పిసి 160 ఏం చెప్తుందో క్షుణ్ణంగా పరిశీలించాలి. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఏం చెప్తున్నాయి దాన్ని. ఇలా కాంగ్రెస్ వాళ్ళు టీవీలకు వచ్చి ఏం చెప్తున్నారంటే, కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ దోసుకున్నది, ఫోన్ ట్యాపింగ్ చేసింది, క్షుణ్ణంగా దొరికిపోయిర్రంటే, మరి దొరికిపోయినప్పుడు కేసులు పెట్టి మీరు అరెస్ట్ ఎందుకు చేయట్లేదు? 12 సంవత్సరాల కేంద్ర ప్రభుత్వం ఉన్నది, బీజేపీ ప్రభుత్వం 26 నెలలుగా ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం. ఎందుకు మీరు కేసులు పెట్టి ఎఫ్ఐఆర్ చేసి బయటకు వెళ్ళి అంటే మేము ఇట్లే టైం పాస్ చేస్తుంటాము, ఇట్లనే బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెడుతుంటాం, ఇదే నాటకం ఆడుతున్నాం అంటే ఉంది. నేను ఏమంటున్నానంటే, ఓకే, ఏ పార్టీ వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేసినా తప్పే, మీరు చేసినా మేము చేసినా. కానీ మరి మీరు ఏం చేస్తున్నారు? 26 నెలలుగా కాలయాపన చేస్తున్నారు. మీరు ఇచ్చిన హామీలు పక్కన పెట్టేసి మొత్తం రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి మంత్రులు దోచుకు తింటున్నారు. ఇలా సింగరేణి గనుల మీద మన కాళేశ్వరం పేరు చెప్పి, ఇలా మూసి పేరు మీద, ఇలా హైడ్రా పేరు మీద మొత్తం దోచుకు తింటున్నారు. ఇవాళ మొన్న 3 రోజులు జరిగినటువంటి జాతర బస్సులు లేక ప్రజలు మొత్తం 1 కోటి మంది ఇబ్బంది పడితే ముఖ్యమంత్రి ఎక్కడ పోయిండు, హోంశాఖ మంత్రి ఎవరు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎవరు? ఇప్పుడు ఆరోపణలు చేయడం అనేది ఈజీగా ఉంటుంది, కానీ ప్రజలకు మేలు చేయడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. మీరు ఏం మేలు చేసిరు? మీ ముఖ్యమంత్రి డావోస్, డల్లా, స్విట్జర్లాండ్ తిరుగుతున్నాడు. ఇక్కడ రాష్ట్ర మంత్రులు ఇలా నైన్కి అమ్ముకునే వల్ల మొత్తం పంచుకుంటున్నారు. ఇలా మూసీలో పంచుకుంటున్నారు, ఇలా మీరు 4th సిటీ మీద పంచుకుంటున్నారు. ఇలా మీరు ఒకవేళ గత ప్రభుత్వంలో వెంకటేశ్వర్లు గారు, ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అందింది. ఇప్పుడే సిటీ విచారణ ముగిసింది. కేసీఆర్ సిటీ విచారణకు వారు హాజరయ్యారు. విచారణ గంటల తరబడి జరిగింది. ఈ సిటీ విచారణ అనంతరం ఇప్పుడు కేసీఆర్ మాట్లాడతారా, లేదంటే కేటీఆర్ మాట్లాడతారా, హరీష్ రావు మాట్లాడతారా అన్న ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. అయితే మీరు చెప్పండి వెంకటేశ్వర గారు, హార్డ్ డిస్క్లు ఎందుకు ధ్వంసం చేయాల్సి వచ్చిందా అది చెప్పడం లేదు సార్. నేను ఏం చెప్తున్నంటే క్లియర్ గా మీరు వినండి. హార్డ్ డిస్కులు ధ్వంసం చేసింది మా టిఆర్ఎస్ కార్యకర్తలు కాదు. హార్డ్ డిస్కులు కంప్లీట్ గా బ్యాన్ చేసింది, ధ్వంసం చేసింది ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి
రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వాళ్ళ ఆఫీసర్లే వాళ్ళు ఎవరు ధ్వంసం చేసిందనేది వాళ్ళ చేతుల్లో ఉంది. ఇవాళ సజ్జనార్ గారు సిట్ ఉన్నటువంటి వ్యక్తి ఆయన చెప్పాలి ఎవరు చేసిర్రు ఎందుకు చేసిర్రు అనేది సిట్ అధికారులు చెప్పాలి. ఒకవేళ రేవంత్ రెడ్డి గారు చేపించారా కేసీఆర్ ధ్వంసం చేపించుడని చెప్పడానికి ఆస్కారం ఉంటుంది కదా. ఇలా 8, 9, 12 ఆ డెస్కులు కంప్లీట్ గా ధ్వంసం అయినాయి. ఎవరు చేపించారు అనేది చెప్పాలి కదా. ఎవరు చేసిర్రు? ఆ డెస్కులు చేసిన వ్యక్తి ఉన్నాడు, ఆయన మీద సిబిఐ ఇలా కేసులు అయినాయి. ఎవరు చేసిరని చెప్పకుండా బీఆర్ఎస్ పార్టీని క్వశ్చన్ చేస్తే ఎట్లుంటుంది? ఇలా మాకు గౌరవంగా మాకు ఒక రాష్ట్ర చట్టం మీద అవగాహన ఉంది కాబట్టి మేము మీరు పిలిచిన సిట్టుకు అధికారికంగా మీరు అడిగిన క్వశ్చన్లకు సమాధానం చెప్తున్నాం. ఆ సమాధానం చెప్పడంలో ఆర్టిస్టులు ఎవరు డ్యామేజ్ చేసిరు? రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న అధికారులు చేసిరు. వాళ్ళ మీద యాక్షన్ చేసుకొని ఒకవేళ కాంగ్రెస్ పార్టీ బ్యాక్గ్రౌండ్ ఉన్నా బీఆర్ఎస్ పార్టీ బ్యాక్గ్రౌండ్ ఉన్నా వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చి సిట్టుకు సర్వాధికారం ఇచ్చింది కదా రాష్ట్ర ప్రభుత్వం. వాళ్ళు సిట్టు చేయాలి కదా. ఇలా ఆర్టిస్టులు ఎవరు కంప్లీట్ చేసిరు ఎవరు బ్యాన్ చేసిరు అనేది వాళ్ళ చేతుల్లో ఉంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సిట్టుకు సంబంధించిన వ్యవహారాలు మొత్తం చూస్తుంది. సిట్టుకు సర్వాధికారాలు సజ్జనార్ గారికి ఉన్నాయి. ఎవరు ఆర్టిస్టులు బ్యాన్ చేసిరు ఎవరు పగలగొట్టిరు ఎవరు ఖరాబ్ చేసిరు అనేది సిట్టుకు అధికారులు చెప్పాలి. ఒకవేళ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కేసీఆర్ గారు చేసిరా హరీష్ రావు గారు చేసిరా ఇలా ఎవరు చేసిరో చెప్పాలి. చెప్పకుండా సార్ రైట్ సిట్ విచారణ ముగిసింది. ఇది అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ లైవ్ లో అందిస్తారు.